దేవుని బలాన్ని పొందిన వారు ఏమవుతారు? దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఈ ధన్యులవడానికి గల కారణము ఏమిటంటే, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నివసించరు. వీరు దేవుని మందిరంలో మాత్రమే నివసిస్తారు. వీళ్ళు దేవుని సన్నిధిలోనే కనబడతారు. ప్రతిదానికి దేవుని కొరకు ఎదురు చూస్తుంటారు. అది ఎంత కాలమైనా సరే అలా ఎదురు చూసి దేవుని ద్వారా నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ బలముతో వీరు బలమైన కార్యాలను చేపడతారు. వారు చేసే బలమైన ప్రార్థనల వలన వారు నీరు లేని బాకాలలో బడి వెళ్లి తమ కన్నీటితో చేసే ప్రార్థన ద్వారా దానిని జలమయముగా చేస్తే, దానిని చూసిన ఆయన తొలకరి వానతో ఆ లోయలను దీవెనలతో నింపేస్తాడు. వీరు చేసే బలమైన స్తుతుల సింహాసనాన్ని వేసి దాని మీద ఆయన కూర్చోబెట్టగల స్తుతి బలాన్ని కలిగిన ధన్యులు వీరు. వీరిలో నానాటికి బలం అభివృద్ధి చెందడం వలన వారు ప్రయాణం చేస్తూనే ఉంటారు. దేవుని బలాన్ని పొందుకున్న ధన్యుల జీవితం ఎప్పుడు ధనికరంగానే ఉంటుంది. ప్రార్థన: తండ్రి, నీ వలన కలుగు బలముతో మా జీవితాలను ధన్యకరంగా చేయమని వేడుతున్నాం తండ్రి. ఆమేన్.